ప్లాట్లలోకి వెళ్లడానికి రోడ్డు ఇవ్వాలని కోరుతూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాట్లలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న వ్యక్తిపై చర్య తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ ప్లాట్ల యజమానులు మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసి ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలోని 999/1001 సర్వే నంబర్లోని 8 ఎకరాల భూమిలో చేసిన ప్లాట్లలో భూమిని కొనుగోలు చేశామని, ప్లాట్లు కొనుగోలు చేసినప్పుడు చూపిన రోడ్డు ఇప్పుడు లేదని అడ్డుకుంటున్నారని తెలిపారు. ఆ వెంచర్లో 118 ప్లాట్లు ఉన్నాయని, చాలా మంది అప్పులు చేసి భూములు అమ్ముకొని ప్లాట్లు కొనుగోలు చేశారని, ఇప్పుడు లేఅవుట్లో చూపిన రోడ్డుకు ప్లాట్లు యజమానులకు సంబంధం లేదనడం అన్యాయమన్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. మా వైఫ్ మీద 6 ఇయర్స్ బ్యాక్ ఈ గౌడవల్లిలో ఏదైతే వెంచర్ చేసిరో మొత్తం ఒక 200 స్క్వేర్ యార్డ్స్ మేము కూడా అందులో తీసుకున్నాము. వేరే మా ఫ్యామిలీ ఫ్రెండ్ త్రూ తీసుకున్న తర్వాత అప్పుడు మాకు ఏదైతే రూట్ చూపించిండో ఈ హరిప్రసాద్ అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీతో కలిపి ఏదైతే రూట్ చూపించి వాళ్ళ ఎంఓయూ ప్రకారం ఏదైతే మాకు రూట్ చూపించిరో ఇప్పుడు రీసెంట్గా కొన్ని రోజుల నుంచి ఇప్పుడు ఆ రూట్ లేదని చెప్పి మా దగ్గర డబ్బులు గుంజడానికి కాంపౌండ్ వాల్ కట్టి మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని రాళ్లతో కొట్టి మమ్మల్ని మా ప్రాణానికి కూడా హాని కలిగేస్తుండు. దీన్నే మేము ఇదే విషయం మీద మేము కేసు పెడితే మేడ్చల్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసుని తప్పుదోవ పట్టించడానికి SC ST కింద వాళ్ళ కమిషన్లో కేసు వేసి పోలీసు వాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కుమ్మక్కయ్యి పోలీసు వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నట్టు చేసిండు. కానీ వాస్తవంగా మేము 118 మంది ప్లాట్ ఓనర్స్ని, అందులో నాదొక ప్లాట్ ఉంది, నా ప్లాట్ నెంబర్ 34, మా ఫ్రెండ్ది కూడా 28, నేను నాత్రు కొన్నాడు ఆయన. సో చాలా రకాలుగా మమ్మల్ని లోపలికి వెళ్ళకుండా చాలా ఇబ్బంది పెడుతుంది సార్. మేము రూపాయి పోగు చేసుకొని మేము అప్పు చేసుకుంటే మమ్మల్ని అసలు ఎట్లా అంటే ప్లాట్ దగ్గరకు పోకుండా చేసే 6 సంవత్సరాల కింద గౌడెల్లి రూట్లో ఒక వెంచర్ 6 సంవత్సరాల కింద 6 ఎకరాలు వెంచర్ చేసి హరిప్రసాద్ అన్నట్టు ఆయన వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు కలిపి ఈ ల్యాండ్ను రోడ్డు ఫస్ట్ రోడ్ ఒకటి వాళ్ళు MOE రాసుకొని ఈ వెంచర్కి రోడ్డు చూపించుకుంటూ మాకు ఈ ప్లాట్లు ఒక కంపెనీకి డెవలప్మెంట్కి ఇచ్చి ఈ ప్లాట్లు మాకు అమ్మిండు 6 సంవత్సరాల కింద. ఇప్పుడు ఆ ప్లాట్లను మొత్తం మేము పోకుండా దారికి మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టి 12 ఫీట్ల కాంపౌండ్ వాళ్ళు కట్టి మేము ఆ ప్లాట్లకు వెళ్ళేటప్పుడు చాలా బెదిరిస్తున్నాడు. ఇంకా డబ్బుల కొరకే మమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తలేడు, చాలా అరాచకం చేస్తున్నాడు. మేము ఒక్కొక్కరం పోతే మా ప్రాణహాయుడికి ఉంది. అందుకొరకు మేము పోలీసు వాళ్ళను అప్రోచ్ అయితే వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ SC దాని కింద ఈ కేసును డైవర్ట్ చేస్తున్నాడు. దీనికి మాకు న్యాయంగా జరగాలి ఎట్టి పరిస్థితులని మేము విన్నవించుకుంటున్నాం. నేను LIC ఏజెంటు. నేను మల్లన్న సార్లో ఎడికడకి స్టాపూర్ మాది పైసలు పోయినందుకు మేము ఇక్కడ మేడ్చల్లో మేము కొనుక్కున్నాము. గౌడెల్లిలో కొనుక్కుంటే తక్కువలో దొరికిందని మేము కొనుక్కుంటే హరిప్రసాద్ గారు ఫ్యామిలీ మొత్తం కలిసి మేము అందరూ ప్లాట్లలో కొనుక్కొని సైన్లు పెడితే ఇప్పుడు రోడ్డు లేదు, ఆ ప్లాట్లకు రోడ్డు లేదు. రోడ్డు లేనిది ఇల్లు ఎట్లా కట్టుకుంటాం? మేము ఇల్లు కట్టుకున్నందుకు పరిస్థితులు మేము చిన్న పైసలు పోగేసుకుని ఇల్లు కట్టుకుందాం అనే టైంకు మాకు రోడ్డు ఇస్తలేడు. రోడ్డు మమ్మల్ని బెదిరిస్తుండు, పైసలు ఇస్తేనే మీకు రోడ్డు ఇస్తా అని అంటుంది. మేము ఎట్లా అప్పుడే మీరు చూపిస్తేనే కదా మేము ప్లాట్లు కొనుక్కుంది, ఆ రోడ్డు చూపిస్తేనే కదా మేము కొనుక్కుంది. ఇప్పుడు అని ఎట్లా బెదిరిస్తుంది? మాకు ప్రాణహాని ఉంది. మేము 3 సంవత్సరాల కింద మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం. కేసు పెడితే పోలీసులను కూడా వాళ్ళని కానియకుంటే మేమేం చేసినాం? ఇప్పుడు మేము రేట్లు పెరిగినాయని వాడు అట్లే వేస్తుంటే మేము ఊకుంటలేము. ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టినాం, ఎంత ఓపిక పట్టి మాకు నశించిపోయినందుకు ఇప్పుడు మాకు కావాలని, మా ప్లాట్లు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. హరిప్రసాద్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.